హాయ్ అండి. వెల్కమ్ టు అనితాస్ వరల్డ్. నా చిన్ని ప్రపంచంలో నేనైతే ఒక రోజుని మీతో షేర్ చేయాలని అనుకుంటున్నాను. అయితే నేను సండే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానండి. వెళ్ళేటప్పుడు ఆర్టీసీ బస్ ఎక్కాననమాట. వెళ్ళేటప్పుడు ఆటోలో వెళ్ళాము. నేను, మా పాప, మా బాబు. రిటర్న్‌లో వచ్చేటప్పుడైతే బస్ ఎక్కాము. అయితే బస్సు చంద్రబాబు నాయుడు గారు ఫ్రీగా ఇచ్చారు. లేడీస్ వరకు ఫ్రీ టికెట్ అయితే ఇస్తున్నారు. అలాగే మాకు కూడా ఆధార్ కార్డులు చూసి ఫ్రీ టికెట్ అయితే ఇచ్చారు. ఆ బస్సు ఆపే డ్రైవరు తను ఏదో సాలరీ తీసుకోకుండా ఫ్రీగా సర్వీస్ చేస్తున్నట్టు డివైడర్ మధ్యలో ఆపాడండి బస్సు. ఎక్కేటప్పుడు అలాగే ఆపాడు, దిగేటప్పుడు కూడా అలాగే ఆపాడు. మధ్యలో ఒకవైపు నుంచి వెహికల్స్ వస్తూ ఉన్నాయి. మరి వాళ్ళకి అంత కష్టం ఏమొచ్చిందో ఎలక్షన్స్ అప్పుడు ఎవరమైనా ఎళ్లి మాకు ఇది ఇవ్వండి, అది ఇవ్వండి అని మనం ఎవరం అడగలేదు. అడగకుండానే మరి మనకి ఈ ఫెసిలిటీ అయితే ఇచ్చారు. ఇచ్చారు కాబట్టి వాడుకుంటున్నాము. కానీ అవసరం లేకుండా అనవసరంగా ఎవరమైతే ఎక్కడికి వెళ్ళం కదండీ! అదేం పని కాదు కదా! మనకి చాలా పనులుంటాయి. అలాగే అప్పుడప్పుడు సెలవులొచ్చినప్పుడు ఇలాగా వెళ్ళి వస్తూ ఉంటాము. వాళ్ళు ఫ్రీగా ఇవ్వకపోయినా మనమేమి మన అవసరాలు, మన పనులు మానుకొని అలాగే ఉండిపోము కదా! కానీ వాళ్ళు డ్రైవర్ గారైతే తను ఆస్తి మొత్తం మనకేదో ఫ్రీగా రాసిచ్చినట్టు, తనేదో ఫ్రీ సర్వీస్ చేస్తున్నట్టు ఫీలయ్యాడు. అస్సలు ఎంత నిర్లక్ష్యంగా బస్సుని డ్రైవ్ చేస్తున్నాడో, ఎంత నిర్లక్ష్యంగా బస్సుని డివైడర్‌లో ఆపితే, ఈ సైడ్ వచ్చే వెహికల్స్ తగిలితే దిగే వాళ్ళ పరిస్థితేంటి? అతనేమన్నా చూసుకుంటాడా వాళ్ళ ఫ్యామిలీని? మనం చేసే జాబు పర్ఫెక్ట్‌గా ఉండాలండి. ఎవరికీ కూడా ఎటువంటి హాని అనేది ఉండకూడదు. మన వల్ల వేరే వాళ్ళెప్పుడూ నష్టపోకూడదు. కానీ ఈ ఈ ఫ్రీ టికెట్ అనేది దానివల్ల ఇలాగా ఆడవాళ్ళననేది ఇలా చూడడం, ఇలా చేయడం మాత్రం కరెక్ట్‌గా లేదు. ఎవరైనా ఈ వీడియో చూస్తే కొంచెమైనా ఇన్‌స్పైర్ అవుతారని వీడియో పోస్ట్ చేస్తున్నారు. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.